జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వెళ్తే చెప్ప పెట్టకుండా వేల మంది లక్షల మంది వస్తారు. చంద్రబాబు వెళ్తే ఒకటే నడిచి వెళ్ళిపోవాలి. ఆయనకి కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఇన్ని ప్రతిబంధకాలు లేవు. సొంత పార్టీ, ఆధునిక రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో 100 రాజశేఖర్ రెడ్డి. రాజకీయాల్లో దగ్గర నుంచి ఎస్పెషల్లీ గతంలో కాంగ్రెస్ పార్టీలో కానీ ఒక మాట వినపడుతుండేది, మీరు వైఎస్ఆర్తో సన్నిహితంగా ఉన్నారు కానీ టిక్కెట్ కోసం ఎప్పుడు మీరు ఆబ్లిగేషన్ పెట్టడం కానీ ప్రెజర్ కానీ చేయలేదు, తీసుకురాలేదు అని చెప్పేసి అంటుంటారు. అప్పుడు టికెట్ కూడా త్యాగం చేశారు. ఇట్లాగే అట్లా కాదు, నేను అవకాశాలను త్యాగం చేశాను. 99లో 2004లో కంటెస్ట్ చేయలేదు ఆఫ్టర్ పాదయాత్ర. పాదయాత్రలో ఆయనతో పాటు మొత్తం టోటల్గా నేను, కరుణాకర్ రెడ్డి, రాజగోపాలు మేమందరం పాదయాత్రలో ఆయనతో పాటు నడిచాం. కానీ ఎందుకనో ఓడిపోయింది. ప్రత్యక్ష రాజకీయాల్లో ఈ డబ్బు వ్యవహారం మనకు వద్దులే సార్, మీరు గెలిస్తే నాకు కార్పొరేషన్ ఇవ్వండి అని అడిగి నేను కంటెస్ట్ చేయను. నేనే డిక్లేర్ చేసి చెప్పాను. నేను ఆ రోజు కావాలంటే నాకు డెఫినెట్గా సీట్ ఇచ్చేవాళ్ళు. ఆయన పిసిసి ప్రెసిడెంట్, సిఎల్పి లీడర్గా ఉన్నాడు. పిసి ప్రెసిడెంట్ టికెట్ ఇచ్చాడు, సిఎల్పి లీడర్గా ఉన్నాడు. అదే అంటున్నా, మీరు అబ్లిగేషన్ పెట్టడం ఇష్టం లేక మీరు వదిలేసాను. నాకు కూడా ఇంట్రెస్ట్ చచ్చిపోయింది. ఏం ఓడిపోతున్నాం పద్దగా, ఇక వద్దులే మనం ఈ డబ్బులు వ్యవహారం అని విరక్తి కలిగి నాకు వద్దు సార్ కార్పొరేషన్. అలాగే ఆయన గెలిచిన తర్వాత నాకు 2 years ఏపీఐసి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. తర్వాత నాకు జనరల్ సెక్రటరీ పిసిసి ఇచ్చారు. నేను రాజశేఖర రెడ్డి గారు చనిపోయే ముందు నేను జనరల్ సెక్రటరీ పిసిసిగా ఉన్నాను నేను. సో రెండోసారి గెలిచిన తర్వాత రెండోసారి కూడా నాకు ఏదో కార్పొరేషన్ ఇస్తామన్నారు. సరే, ఇంతలో ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత నేను ఆటోమేటిక్గా నాకున్న ఎమోషనల్ అటాచ్మెంట్తో, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్తో జగన్మోహన్ రెడ్డి గారి, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అసలు తెలియదు అప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెప్పకుండానే నేను వాయిస్ ఇవ్వటం మొదలెట్టాను. ఆ ప్రయాణం సాగుతూ ఉంది. అట్లా వైసీపీ స్థాపించిన తర్వాత ఓకల్గా వినపడినా కనపడినా 2-3 పేర్లలో మీరు ఖచ్చితంగా ముందు వరుస. అవును, ఎమోషనల్ గా తీసుకున్న డెసిషన్ అనేది అటు నుంచి ఇటు. వైఎస్ఆర్ని దగ్గరగా చూశారు మీరు, జగన్మోహన్ రెడ్డిని దగ్గరగా చూశారు, ట్రావెల్ అవుతూ ఉన్నారు కదా. రాజకీయాల విషయంలో కానీ, సోషల్ ఈక్వేషన్స్, కాపు సామాజిక వర్గం లాంటి విషయాల్లో కానీ వీళ్ళిద్దరి పర్సెప్షన్ ఎలా ఉంటుంది? రాజశేఖర్ రెడ్డి ఒక యాంగిల్, జగన్మోహన్ రెడ్డి ఆధునిక రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి చదువుకునే రోజుల్లో ఉండేటటువంటి ఫెసిలిటీస్ వేరు, జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునే రోజుల్లో ఉండే ఫెసిలిటీస్ వేరు. అసలు సెల్ ఉపయోగించిన రోజులు మాయి. సెల్ అంటే తెలియని రోజులు. అసలు సెల్ వచ్చిన తర్వాతే పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ వ్యవహార శైలి డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా స్పీడ్గా ఉంటుంది. మాది స్లోగా ఉంటుంది. దాన్ని అందుకోవడం కష్టం. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి కన్నా కూడా చురుగ్గా ఆలోచించే శక్తి కాలానుగుణంగా వచ్చింది. డెసిషన్స్ టేకెన్ వెరీ ఈజీలీ, వెరీ స్ట్రైట్ గా తీసుకుంటాడు. కారణం ఏంటంటే ఆయనకి కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. దీనికి ప్రతిబంధకాలు లేవు. సొంత పార్టీ, తను నిర్ణయం ఈజీగా తీసుకోగలరు. అక్కడ తీసుకోవాలంటే కష్టమే. అసలు మీకు ఉచిత విద్యుత్ మీద తీసుకోవాలంటే ఎంత కసరత్ చేయాల్సి వచ్చిందో ఢిల్లీ వెళ్ళి ఆయన. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. సో ద డిఫరెన్సెస్ ఆధునిక రాజశేఖర్ రెడ్డి నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ హ్యాండ్లింగ్ లో కానీ, వైసీపీ విధానాల్లో కానీ మార్చుకోవాల్సిన అంశం ఏది అంటే సింగిల్ పాయింట్, స్ట్రైట్ అవే ఇది మార్చుకోవాలి, ఇలా జరగకుండా ఉండాల్సింది అని ఏది చెప్తారు మీరు? ఇది అది మారాలని చెప్పేటటువంటి శక్తి నాకు లేదు. కానీ ఎవరైనా మీరు చూడండి, ఎవరి జీవిత చరిత్రను చూసుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఎన్టీ రామారావు కానీ, లేకపోతే ఇందిరా గాంధీ, వీళ్ళందరూ ఎందుకు చెబుతున్నారంటే దే ఆర్ ఆల్ మాస్ లీడర్స్. ఇందిరా గాంధీ కానీ, ఎంజి రామచంద్రన్ కానీ, 25 ఏళ్లలో చూసిన ఎంజి రామచంద్రన్ 25 ఏళ్లలో చూసిన రాజశేఖర్ రెడ్డి 30 ఏళ్ళకి మారుతాడు. 30 తర్వాత 50 ఏళ్ళకి మారుతాడు. 50 ఏళ్ల తర్వాత 70 ఏళ్ళకి మారుతారు. పరిణితి చెందుతారండి. రాగానే అద్భుతమైనటువంటి పరిణితితో ఉంటారనుకోవడం మన పొరపాటు. ఎవరైనా అంటే అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు పరిణితి లేదు అని అనుకోమాకండి. హీ విల్ చేంజ్. రకరకాలుగా చేంజ్ అవుతుంటారు పర్సనాలిటీస్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అద్భుతమైన మాస్ ఫాలోయింగ్ కలిగినటువంటి లీడర్. ఎవడన్నా కాదన్నా, ఓడినా గెలిచినా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వెళ్తే చెప్ప పెట్టకుండా వేల మంది లక్షల మంది వస్తారు. చంద్రబాబు వెళ్తే ఒకటే నడిచి వెళ్ళిపోవాలి. అది లక్షణం ఉంది. మనం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వరం అనుకోండి, ఏమని అనుకోండి, ఈజ్ ఎ మాస్ లీడర్. సరే, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, రైట్లు చేసి ఉండొచ్చు, మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉండడం ఏదో జరిగి ఉండొచ్చు. ఎవరైనా చేస్తారు అది. ఎన్టీ రామారావు వచ్చాడు. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మొదటి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓడిపోయాడు కదా. ఎన్టీ రామారావు లాంటి ఓడిపోయాడు. అద్భుతమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి రామారావు తుక్కుతుక్క ఓడిపోయాడు. ఒక నియోజకవర్గం 2 నియోజకవర్గాలతో ఒక నియోజకవర్గం ఓడిపోయాడు. ఇందిరాగాంధీ ఓడిపోయింది. నిజం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి వాడలేదు, ఓటమి తీరుడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతవరకే వాడలేదు. సో ఫలాన్ని మారాలి, ఫలాన్ని మారకూడదని మాస్ లీడర్స్కి మనం ఏం చెప్పలేము. వాళ్ళే కాలానుగుణంగా మారిపోతారు, అద్భుతమైన నాయకులుగా తయారవుతారు. నేను చెప్తున్నాను, ఒక రాజశేఖర రెడ్డిని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో 100 రాజశేఖర రెడ్డిలు పెట్టుగా తయారవుతాడు. ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో రాటు తేలిపోతాడు. ఇది వాస్తవం. అప్పుడు దాకా మేము బతుకుంటాం లేదో మాకు తెలియదు, కానీ ఇది వాస్తవం.